వారి డిమాండ్స్ ఏంటి, మరి ఆర్టీ ఆఫీసు ముట్టడి కార్యక్రమం దేనికి చేపట్టారని అడిగి తెలుసుకున్నాం. మన సమస్యలు ఏంటి, దేని గురించి ఆర్టీ ఆఫీసు ముట్టడి? మేము తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్ ఓనర్స్ అసోసియేషన్ గోపాల్ రెడ్డి, నేను తెలంగాణ ప్రెసిడెంట్ను. ఇది మాకు ఈ రేడియం అనేది కొత్తగా ఏజెంట్లకు ఇచ్చి మా 4 కంపెనీలను ఏజెంట్లను మా వీనికి దోలి మాకు చాలా ప్రభుత్వం ఓనర్లను లాస్ చేసే పని తీసుకొచ్చింది. కాబట్టి దీన్ని మేము రద్దు చేయాలని, పిఆర్ కోడ్ తీసేయాలి, ఈ స్టిక్కర్ అనేది మంచి ఒరిజినల్ కాదు, చాలా అన్యాయం జరుగుతుందని చెప్పి మేము దీని మీద ఖండిస్తూ ఉప్పల్ రింగ్ రోడ్డు నుండి ఆర్టీఓ ఆఫీసుకు ముట్టడి చేసాము. రోజు ఒక ఆఫీసు ముట్టడి చేస్తున్నాము. దీన్ని తీసేసే వరకు మేమైతే నిద్రపోమని చెప్తున్నాం. ఇగో మీకు ఒక్కసారి మేము చూపిస్తాను, క్లియర్గా చూడండి. ఇగో ఈ ముచ్చకంతా పిఆర్ కోడ్ తీసుకొచ్చి ఈ స్టిక్కర్కి అతికించి ఈ పాత రేడియం మీద ఇది వేసి 7,000 రూపాయలు దొబ్బుతున్నాడు. 5,990 రూపాయలు వేసుకుపోతున్నాడు. ఈ ముచ్చకంతా పిఆర్ కోడ్ దీన్ని అతికించి మేము ఇదే రేడియం మేము వేసుకుంటున్నాం. ఇప్పుడు అడిగితే అవునన్నా అని చెప్తున్నాడు. అంటే కంపెనీలు మీకు అట్లా ఏమన్నారా అంటే అవునని చెప్తున్నాడు. ఆల్రెడీ ఈ స్టిక్కర్ బస్సులకు అంటించింది. ఓన్లీ ప్రభుత్వ ఆదాయం కోసం ఈ స్టిక్కర్ అంటిస్తున్నారు. కరెక్ట్ మాట. ఇది ప్రభుత్వ ఆదాయం కోసం ఈ స్టిక్కర్ అంటించి మీ ట్రావెల్స్ యజమానుల దగ్గర దండుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మేము అడుగుతున్నాం. ఆల్రెడీ ఇది ఒక ఎత్తు అయితే మన బస్సులకు ఒక్కొక్క సీటుకి ఎంత ఇస్తుంది ఛార్జ్? 3 నెలలకు ఎంత కడుతున్నాం మనం? అది ఇదొక దోపిడీ. మళ్ళీ నెక్స్ట్ ఇంకో దోపిడీ చెప్పండి. పిఆర్ కోడ్ అనేది దీని ఒక్కదాని కొరకే మీకు మీ కళ్ళ ఎదురుగా కనిపిస్తుంది కదా. మీకు స్కానర్, ఈ 2 ఇంచుల స్కానర్ను పెట్టి 5,900 రూపాయలు దోచుకుంటున్నారు. బయట మేము స్టిక్కర్, ఇదే స్టిక్కర్ మేము వేసుకుంటున్నాము. ఈ స్టిక్కర్ వేసుకుంటే మాకు 1,500 నుండి 1,200 నుండి అయిపోతుంది జిఎస్టీతో కలిపి. 1,200 నుండి 1,500 వరకు అయిపోతుంది. ఒకవేళ 12 మీటర్ల బండి ఉంటే 1,800 అయిపోతుంది. అట్లాంటిది ఏం చేస్తున్నారంటే ఈ స్కానర్తో వేసుకొని 6,900 రూపాయలు దోచుకుంటున్నారు. ఈ ముచ్చకంత స్టిక్కర్కు ఇప్పుడు క్లియర్గా అతికించి ఆ పిల్లాడు చూపించిండు మాకు ఈ రేడియం వేసి మేము ఇగో ఈ స్టిక్కర్ వేస్తున్నాము అని. స్పష్టంగా ఇప్పుడు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? క్యాన్సిల్ చేయమని చెప్తున్నారు. మేము క్యాన్సిల్ చేయమని, పిఆర్ కోడ్ తీసేయమని చెప్తున్నాము. మేము రేడియం మీకు 3mm రేడియం అనేది మేము వేసుకుంటున్నాము. రేడియం లేకుంటే మీరు ఫిట్నెస్ చేయకండి. వెహికల్ ఇన్స్పెక్టర్కు మీరు గతంలో ఏ ప్రకారంగా అయితే ఇన్స్పెక్షన్ చేయమన్నారో అదే ప్రకారంగా చూడండి, బండి చెక్ చేసుకోండి. రేడియం కావాలంటే మీకు ఫుల్ రేడియం వేస్తాం, మేము ఫిట్నెస్ చేయించుకుంటాము. మాకు పిఆర్ కోడ్ అనేది ఉండొద్దు, మీ కంప్యూటర్ అనేది తీసేయాలి, మాకు కంప్యూటర్ అనేది తీసేయాలి, ఈ కంపెనీ ఎండర్లే తీసేయాలి. మాకు మేము వేసుకుంటాం. మీరు కూడా ఇంకోటి ఏం చెప్పారు, పాతది మొత్తం రేడియం మంచిగా ఉండదు తీసేసారు, ఉన్నదే తీసేసి పనికిరాదని చెప్తున్నారు. మళ్ళీ వీకాల్సిందే, సంవత్సరానికి ఒక పారి వీకాలే. 2 ఏళ్ళు అంటున్నారు వాళ్ళు. మాకు 2 ఏళ్ళైంది, మాకు వేసుకుంటే 5 ఏళ్ళు 6 ఏళ్ళలో సర్వీస్ ఇస్తుంది. ఇది 2 ఏళ్ళే ఉంటుందంట. అంటే ఎంతో డూప్లికేట్ వాళ్ళే చెప్తున్నారు క్లియర్గా. ఓకే, ప్రభుత్వ ఆదాయం కోసం కొత్త నిబంధనలు సృష్టించి మరి ప్రభుత్వ ఆదాయం కోసం ఈ స్టిక్కర్ చూడండి, ఇక్కడ కనపడుతున్నటువంటి స్టిక్కర్ను ప్రభుత్వం తీసుకొచ్చి మరి ట్రాన్స్పోర్ట్ యజమానుల వాళ్ళ మీద కుడిబండగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పి మరి తెలంగాణ అధ్యక్షుడు మాట్లాడుతున్నటువంటి విషయాలు చూడండి. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉన్నదో తెలంగాణలో మరి ఈ స్టిక్కర్ తోటి వాళ్ళకు దాదాపు 6,700 రూపాయలు 7,000 రూపాయల దాకా మరి ఈ స్టిక్కర్ తోటి వసూలు చేసేటువంటి పరిస్థితి. మీకు ఎట్లా దండం అంటే జరుగుతుంది? ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టారు. ఫిట్నెస్ 800 ఉన్నదాన్ని 1,200 చేసి 1,200 నుండి 1,500 చేసిర్రు. గ్రీన్ ట్యాక్సీ 700 ఉన్నదాన్ని 5,000 వరకు గ్రీన్ ట్యాక్సీ తెచ్చిర్రు. సర్వీస్ ఛార్జీ మళ్ళీ నిన్న కూడా సర్వీస్ ఛార్జీ 8 రూపాయలు పెరిగింది. 100 రూపాయలు పెంచిండు, మళ్ళీ నిన్న 8 రూపాయలు పెరిగింది. మాకు ఈ ఛార్జీలు పెంచుకుంటూ పోక నీవు ఇవాళ మళ్ళీ ఇది పెట్టి మా మీద దోసుకున్నాడు అనేది కరెక్ట్ కాదు. ఇదే సీఎం గారు ఏమన్నారంటే రిజిస్టర్లు ఏ ఏజెంట్లకి ఇవ్వద్దు, ఏది చేయొద్దు, షోరూములనే రిజిస్ట్రేషన్ చేసుకోండి, మీకు 10 రూపాయలు కస్టమర్కు కష్టం కావద్దు, మనకు నష్టపోవద్దు అన్నావు. ఇవాళ ఏం చేసినావు నువ్వు? అదే షోరూమ్లకు ఇచ్చినోడవు ఇలా వెహికల్ ఇన్స్పెక్టర్కు లేకుండా 5 రూపాయలు లంచాలు ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పి ఇచ్చినోడు మళ్ళీ దీని మీద గుర్తు లేదా? ఇలా ఏజెంట్లకు ఇచ్చడం ఎంతవరకు కరెక్ట్? ఇది అదే మాకు ఇంతవరకు మేము 2,000 1,500 వేసుకొని స్టిక్కర్ వేసుకొని మాకు నష్టం లేకుండా మేము బండ్లు నడుపుతుంటే ఇవాళ నువ్వు ఇది 6,000 7,000 పెట్టి కంపెనీలకు ఎండర్ ఎలా ఇస్తావు?
ఇది దోసుకతినుడు కాదా? అంటే మీకు పార్ట్నర్ ఉందా దీంట్లో గవర్నమెంట్కి ఏమన్నా? అంటే పార్ట్నర్ ఉందనుకుంటా. విధానాల పట్ల మరి స్టేట్ అధ్యక్షుడు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి, ఆర్టీఓ ఆఫీసులు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి, ప్రతి ఆఫీస్ కూడా ఇలాగే ముట్టడిస్తామని చెప్పి మరి వాళ్ళు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది.